డేటా సెంటర్ గో టు హెల్ అని డిస్ప్లే కూడా చేస్తున్నారు. ఇంటెన్షన్ ఏంటో అర్థం అవుతుంది క్లియర్ గానే. డేటా సెంటర్లకు పర్మిషన్ అక్కర్లేదు అని చాలా దేశాల్లో ఈవెన్ ప్రాస్టిట్యూషన్ కూడా లీగలైజ్ చేసేస్తారు, వాళ్ళు పర్వాలేదంటారు. మనం వీ డోంట్ అగ్రీ. కేంద్ర మంత్రిత్వ శాఖే చిన్న అబద్ధం, పూర్తి అబద్ధం కాదు, అశ్వత్థామ హత అంది, మళ్ళీ కిందన కుంజరహ అని చెప్పింది. ఏమంటే డేటా సెంటర్లకు పర్మిషన్ అక్కర్లేదు అంటే ఇప్పుడు గార్బేజ్ డంప్ యార్డ్ ఏంటంటే ఎస్ మాదే, పంట ఎక్కడ వేయాలి అంటే మా దగ్గర వేయండి అని మనం అడుగుతున్నాం, వాళ్ళు ఇస్తున్నారు. ఎవరైతే డేటా సెంటర్స్ అలౌ చేశారో వాళ్ళందరూ ఓడిపోయారు, ఆ పార్టీలు ఓడిపోయారు. వాళ్ళకి అపోజిషన్గా ఎవరు నిలబడినా గెలిచారు. ఒకటి కాదు కదా 6 నెలలు అమెరికాలో. You are hinting that this government will face a problem. Not a ordinary problem, face a defeat. ఇది ఏ ఇండస్ట్రీ కేటగిరీలో కోసం సార్? ఐటీ కంపెనీ, సర్వీస్ సెక్టర్. సేమ్ మనకి రిషికొండ ఐటీ సెజ్ ఉంది, సేమ్ కంబాలకొండకు దగ్గరలోనే ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఇబ్బంది లేదండి, కానీ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈ కొండలో పెట్టకూడదు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సింహాచలం టెంపుల్. తాంబూలో వేసుకున్నాం కాబట్టి తను చావండి అన్నట్టుగా ఫౌండేషన్ వేసేసారు. కాబట్టి ఇప్పుడు అక్కడ డేటా సెంటర్ రావాలి. 1 గిగావాట్ డేటా సెంటర్ ఇనాగ్రేట్ చేసినప్పుడు ఈసీని తప్పించుకోవడానికి 3 ముక్కలు చేయకూడదు. నెంబర్ 1 అది చేయకూడదని పర్యావరణ చట్టాలు చెప్పినాయి, సుప్రీంకోర్టు చెప్పింది, ఎన్జిటి చెప్పింది. పీపుల్ విల్లింగ్ వ్యతిరేకంగా వెళ్తున్నట్టుగా అనిపించలేదు అంటే పబ్లిక్ లో అంత అవుట్రేజ్ అయితే నేను చూడలేదు. అంటే అవుట్రేజ్ తెలిస్తే కదండి మనం ఏం చెప్తున్నాం. ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు అమెరికాలో 50 మెగావాట్స్ డేటా సెంటర్కే 5 కిలోమీటర్స్ రేడియస్ వరకు పక్షులు ఇబ్బంది పడుతున్నాయి, పశువులు ఇబ్బంది పడుతున్నాయి, బీస్ చచ్చిపోతున్నాయి, ప్రజలు నిద్రపోవడం లేదు, పశువులు నిద్రపోవడం లేదు చెప్తున్నారు. 500 మెగావాట్స్ వస్తే 50 బదులు 10 times మోర్. అంటే కంబాలకొండలో వైల్డ్ లైఫ్ అనేది ఉండదు. ఇంకా ఈజ్ ఇట్ నెసరీ ఫర్ అస్? ఎవరో తప్పు చేస్తే తప్పు చేస్తున్నాడు కదా అని, మా బాబు తప్పు చేశాడు కదా అని నేను మంచిగా నేను ఎలా చెప్తాను? తప్పుని నా కంటికి కనబడుతుంది, క్లియర్ తెలుస్తుంది. ఏమనంటే దీని పెద్ద సెలబ్రేషన్, పండుగ. చావులు కూడా పండుగ కదా మనకి. చావు 2 పుట్టుక అన్ని పండుగలకి భారతదేశంలో. భారతదేశంలో ఎన్విరాన్మెంట్ చావుని సెలబ్రేట్ చేసుకున్నాం, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ది కాస్ట్ ఆఫ్ సంథింగ్ అని అనుకోవచ్చు కదా. డ్రైవింగ్ us towards again న్యూక్లియర్ పవర్. ఇప్పటి వరకు ప్రపంచంలో చచ్చిపోయిన న్యూక్లియర్ పవర్ కంపెనీలన్నీ, ఆ 6 దేశాలకు సంబంధించిన కంపెనీలన్నీ మళ్ళీ ప్రాఫిట్స్కి వచ్చి ఆల్రెడీ వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. నేనేమంటానంటే యూ ప్లే యువర్ గేమ్. ఎస్, ఐ వాంట్ డేటా సెంటర్స్, బట్ ఐ డోంట్ నీడ్ one data center in one location. Centers are needed also. We can't say no because the whole world is going information కావాలి అని తొందరపడుతున్నారు కదా, ఇద్దాం. But that should not be a profit only to those 10 companies. That should profit the whole world. Data centers కావాలి, బెనిఫిట్ అందరికీ రావాలి. ప్రతి పంచాయతీలో 10 గిగావాట్ డేటా సెంటర్ పెట్టండి, అన్నిటిని ఇంటిగ్రేట్ చేయండి. యూ విల్ హ్యావ్ 2500 గిగావాట్స్ డేటా సెంటర్. చంద్రబాబు నాయుడు గారికి నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే ఆయన ఓన్లీ ఎకానమీ చూస్తారు, నేను ఎకాలజీని కూడా బ్యాలెన్స్ చేయమని చెప్తున్నాను. మీరు మాటికి వ్యతిరేకిస్తున్నారంటే వ్యతిరేకత కాదు ఇది, ఇట్స్ ఎ కాషన్. అమెరికాలో అన్ని లక్షల మంది అడ్డు పెడుతున్న దాన్ని మనం ఇక్కడ ఎలాగ స్వాగతిస్తున్నాం? ఏ టర్మ్స్లో తీసుకున్నాం ఎవరికి తెలియదు, మీకు తెలియదు, నాకు తెలియదు. గూగుల్ వస్తుంది అంతే, గూగుల్ వచ్చింది కాబట్టి మంచిది. ఆ గూగుల్ వస్తున్న దానికి మనం ఎదురు కట్నం ఇస్తున్నామో మనకి గూగుల్ కట్నం ఇస్తుందో మనకు తెలియదు. అది ఈ గవర్నమెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ అనేది బయటికి చెప్పకపోవడం వెనక ఏదైనా సీక్రెట్ ఉంది అని మీరు అనుకుంటున్నారా? మీరేమైనా నమ్ముతున్నారా ఆ విషయాన్ని? సార్ నేను అది ఎన్ని చెప్పనండి, నేనేమంటే చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. 1000 మెగావాట్స్ డేటా సెంటర్ ఈ రోజుకి అమెరికాలో లేదు. పొలిశెట్టి సత్య గారు అంటే చాలా సాఫ్ట్ హ్యామర్ అని చాలా స్థాయిలో ప్రజెంట్ చేసుకుంటున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ని ఒక రకంగా మీరు ఒక్కరే వ్యతిరేకిస్తున్నారు ఆన్ రికార్డ్ పబ్లిక్ గా ఇంత ఈ రేంజ్ లో. అట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ ఫేస్ చేసిన ఇంకోటి అమరావతి ప్రాజెక్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా మీరు ఫేస్ చేయాల్సి వచ్చింది. అర్బన్ అగ్రికల్చర్ ప్రమోట్ చేస్తామని నేను చెప్పలేదండి, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చారు. చాలా ఏరియా, ఆల్మోస్ట్ 60% ఏరియా సబ్మర్జ్డ్ ఏరియా కింద మీరే చూపించారు, నేను చూపించలేదు. హీఈస్ వయలేటింగ్ హిజ్ ఓన్ స్టేట్మెంట్స్, బట్ స్టిల్ ఐఎమ్ కీపింగ్ క్వైట్. సో ఎన్జిటి డిలేకి మీరు రీజన్ కాదంటారు, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ వహించాలి. చట్టం దగ్గరికి వెళ్ళేసరికి ఏమంటే కోర్టుకు నేను ఈ డేటా సెంటర్స్ మీద కేసు వేశాను. ఆ కేసులో దమ్ము లేకపోతే అసలు తీసుకోరు, అడ్మిట్ చేయలేదు. బట్ టీడీపీ సోషల్ మీడియా నెరేటివ్ అంతా కూడా మీ వల్లే అప్పుడు జరిగింది, అప్పుడు అడ్డుకున్నారు, ఇప్పుడు అడ్డుకున్నారు, బికాస్ యూ హ్యావ్ సమ్ పొలిటికల్ అఫిలియేషన్ బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి అనుకుంటున్నారు. ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్ గారితో ఉంది, జనసేనతో ఉంది.